పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో మహాత్మా గాంధీ జ్యోతిబా ఫులే మహిళా డిగ్రీ కాలేజ్ను ప్రారంభించారు ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లలకు ఎక్కడా కూడా ఎలాంటి లోటు రాకుండా చూసుకునే బాధ్యత ప్రిన్సిపల్ సంబంధిత స్టాఫ్ బాధ్యత అని అన్నారు. కాలేజీలో విద్యార్థుల సంఖ్య పెంచే బాధ్యత ప్రిన్సిపల్ స్టాఫ్పై ఉందని తెలిపారు. అలాగే విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి కాలేజీకి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కాలేజీని ప్రారంభించాలనుకున్నాం, కానీ కొన్ని అనివార్య కారణాలతోని మరి ఆ రోజు కాలేజీ ప్రారంభించుకోలేకపోయినా ఈ కళాశాల రావడం అనేది ఇది నిజంగా కూడా నాతో పాటు సుల్తానాబాద్ పట్టణంతో పాటు పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి మా అందరికి కూడా ఇది ఒక సంతోషకరమైనటువంటి రోజు. ఈరోజు నేను చేసినటువంటి కార్యక్రమాలల్లో నాకు బాగా నచ్చి నా మనసుకు హత్తుకున్నటువంటి ఒక మంచి కార్యక్రమం ఇవాళ నాకు ఇది. ఈ సంవత్సరం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు నిజంగా కూడా ఇవాళ చాలా సంతోషం. ఎందుకంటే ఇవాళ మా మాజీ ఎమ్మెల్యే బిరుదురా ఎమ్మెల్యే గారి ఇది ఆనాడు ఇక్కడ శ్రీవాణి కాలేజ్ నడిచినటువంటి ప్రాంతం. తప్పకుండా మీరు ఇక్కడ అన్ని అవకాశాలు ఉన్నాయి. మంచి డైనింగ్ హాల్, మంచి కిచెన్, దాంతోపాటు మంచి క్లాస్ రూమ్స్, మంచి అకామిడేషన్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి పిల్లలకు ఎక్కడ కూడా ఎలాంటి లోటు రాకుండా చూసుకునేటువంటి బాధ్యత ప్రిన్సిపల్ గారిది, అంజలి గారిది. తర్వాత నేనున్నా, మా జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. కలెక్టర్ గారు కూడా స్కూళ్ళ విషయాలు కానీ, కాలేజీ విషయాలు కానీ, అభివృద్ధి విషయాలు కానీ ఎక్కడ కూడా రాజీ పడకుండా పెద్దపల్లి జిల్లాను మా మంత్రి శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో అగ్రగామిగా ఉండే విధంగా అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా మనకు సంబంధించి మీరు ప్రిన్సిపల్గా మీరు మంచి విద్యను అందించి పిల్లలు ఎక్కడ కూడా ఉన్నా ఎట్లా ఉంటుందంటే, మీకు చిన్న కొటేషన్ చెప్తా. ఒక హోటల్ వెళ్ళాలి సాధించడం, అది మేము చెప్పడం కాదు, శాతవాహన యూనివర్సిటీ కళాశాల నుంచి వెళ్ళి మాకు ఇచ్చినటువంటి పర్సంటేజ్ ప్రకారంగా నేను ఇక్కడ చెప్తామని చెప్పి మీ మనసులో భావాన్ని మీరు ఇక్కడ చెప్పడం జరిగింది వేదిక ద్వారా. చాలా సంతోషం. 92% కాదు, 100కు 100% మంచి రిజల్ట్ వచ్చే విధంగా, పిల్లలు ఉత్తీర్ణత సాధించే విధంగా మీరు కానీ మీ స్టాఫ్ కానీ మీరందరూ కూడా పనిచేయాలి. దీనికి సంబంధించి నా నుండి ఈ నియోజకవర్గ శాసనసభ్యులుగా మీరు ఏది అడిగినా కాదనకుండా చేసే బాధ్యత నాది. మీరు 300 స్ట్రెంత్ ఎప్పుడైతే పెరుగుద్దో, 300 స్ట్రెంత్ ఎప్పుడైతే పెరుగుద్దో ఒక మంచి ఏరియాను చూసి, ఇప్పటికే సైదులు గారు మాట్లాడిన 300 దాటితే మీకు 300 స్ట్రెంత్ దాటగానే నేను మీకు ఒక కొత్త భవనాన్ని మంజూరు చేసే విధంగా, ఎట్లా మీరు ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా వెళ్తారు, మీకు ఆ సన్నిహితం ఉంది కాబట్టి మీరు ఎట్లా తీసుకొచ్చుకుంటూ ఉన్నారని చెప్పి వారే నాకు గుర్తు చేయడం జరిగింది. మీరు అంజలి గారు ఇద్దరు కలిసి 300 స్ట్రెంత్ దాటే విధంగా చూసే బాధ్యత నాది. ఈ సుల్తానాబాద్ మండలాన్ని, ఒకవేళ సుల్తానాబాద్నే 10 ఎకరాలు అడిగారు, కానీ 5 ఎకరాలు అయినా సరిపోతుందని అనుకుంటా ఉన్నా. 5 ఎకరాలు దొరకడమే వాళ్ళ గగనం. అటువంటిది సుల్తానాబాద్లో ఒక 5 ఎకరాల ల్యాండ్ చూసే బాధ్యత నాది. ఒకవేళ సుల్తానాబాద్ దొరకపోతే సుల్తానాబాద్ మండలనే 5 ఎకరాల ల్యాండ్ దొరకబట్టి బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్, అంటే మీరు ఆశ్చర్యపోయే విధంగా మంచి సదుపాయాలతో ఉన్నటువంటి బిల్డింగ్ను ఇక్కడ ఏర్పాటుకు దాన్ని కట్టించి నా శాసనసభ ఎన్నికల ముందే, మీరు 1 ఇయర్ ముందే కొత్త భవనానికి పోయి చూసేటట్టు బాధ్యత ఏర్పడింది. కానీ దానికి సంబంధించినటువంటి మంచి విద్యను, పిల్లలకు ఎక్కడ కూడా రాజీ పడకుండా మంచి భోజనాన్ని, ఇవాళ లాస్ట్ ఇయర్ నేను